Hello friends, welcome back to Do Better Tomorrow YouTube channel. And ee roju topic small finance banks. Financial inclusion ni better ga achieve cheyadam kosam RBI introduce chesina two concepts, payments banks and small finance banks. Financial inclusion ante enti? Payments banks concept, payments banks ela work avutayi, manaki ela use avutayi, idantha payments banks kosam separate ga oka video chesamu. Once మీరు అది చూడకుండా ఇది చూస్తున్నట్లయితే ఫస్ట్ దాన్ని చూడండి, బికాస్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి దానిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు వన్స్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి అర్థమైతే దెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ గురించి ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఈ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఉంది. నౌ లెట్స్ గో టు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అనేటివి ఆల్మోస్ట్ ట్రెడిషనల్ బ్యాంక్స్ లాగా, అంటే కమర్షియల్ బ్యాంక్స్ లాగానే వర్క్ అవుతాయి. అంటే దీనికి బ్రాంచెస్ ఉంటాయి, డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తాయి అండ్ లోన్స్ కూడా ఇస్తాయి. బట్ టు ఎ లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్, అంటే ఏదో ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ ఏంటంటే ఒక లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ అంతవరకు మాత్రమే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనేటివి వర్క్ అవుతాయి. సో కొంచెం డీటెయిల్గా వెళ్దాం. What is a small finance bank? Small finance banks are physical banks whose aim is to provide basic banking products such as deposits and supply of credit, but in a limited area of operation. So మనం ఏమన్నాం, ఆల్రెడీ డిపాజిట్స్ ఇస్తుంది, క్రెడిట్స్ అంటే లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది, బట్ ఓన్లీ ఇన్ ద లిమిటెడ్ ఏరియా అని చెప్తున్నాం. సో ఆల్రెడీ పేమెంట్స్ బ్యాంక్స్లో ఏం చెప్పాం, ఓన్లీ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది కానీ లోన్ ఇవ్వదు అన్నాం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ బోత్ డిపాజిట్స్ అండ్ లోన్స్ కూడా ఇస్తుంది, బట్ ఓన్లీ లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ వరకే. ఆ లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఎక్కడ ఎవరికి ఇస్తుంది, ఏ సెక్టార్స్ వాళ్ళకి ఇస్తుంది అనేది చూద్దాం. సో నెక్స్ట్ పాయింట్, స్మాల్ బ్యాంక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ క్రెడిట్ అండ్ రెమిటెన్స్ నీడ్స్ ఆఫ్ స్మాల్ బిజినెసెస్, ఫార్మర్స్, మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్, లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ అండ్ మైగ్రెంట్ వర్క్ ఫోర్స్. అంటే ఈ లిమిటెడ్ అని ఇందాక నుంచి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఓన్లీ స్మాల్ బిజినెసెస్, ఎంఎస్ఎంఈస్కి, ఫార్మర్స్కి, వీళ్ళ కోసం మాత్రమే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనేటివి స్టార్ట్ చేయడం జరిగింది. దట్ టు విత్ ద యూజ్ ఆఫ్ హై టెక్నాలజీ. హై టెక్నాలజీని, ఇప్పుడు రీసెంట్గా ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఆపరేటింగ్ కాస్ట్ని తగ్గించుకుంటూ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో దీనిలో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటనేది చూద్దాం. ఫీచర్స్, దే కెన్ యాక్సెప్ట్ ఎనీ డిపాజిట్స్. అన్లైక్ పేమెంట్ బ్యాంక్స్లో అయితే ఓన్లీ సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో సేవింగ్స్, కరెంట్, ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్స్, ఆల్ కైండ్ ఆఫ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది లైక్ కమర్షియల్ బ్యాంక్స్, బట్ అన్లైక్ పేమెంట్ బ్యాంక్స్. సో అది నోట్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ పాయింట్, unlike payment banks, small finance banks will be allowed to lend money also. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్. దెన్ ఫర్ ద ఇనీషియల్ 3 years prior approval will be required for the branch expansion. వన్స్ ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 3 years వరకు దాన్ని బ్రాంచెస్ని వేరే దగ్గర ఎక్స్పాండ్ చేయాలి అంటే ప్రయర్ అప్రూవల్ ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి, వాళ్ళ పర్మిషన్ని తీసుకోవాలి. దెన్ ఎన్బిఎఫ్సిస్, any individual with 10 years of experience in banking can apply for the license. అంటే ఎన్బిఎఫ్సిస్ ఈజ్ నథింగ్ బట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. అంటే బ్యాంకింగ్లో ఆల్రెడీ ఎన్బిఎఫ్సిస్గా వర్క్ చేస్తున్న ఏ కంపెనీ అయినా, ఎన్బిఎఫ్సి ఈజ్ నథింగ్ బట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. అంటే ఇది అంటే కంప్లీట్ బ్యాంక్ స్టేటస్ ఉండదు, డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయవు, బట్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, చిట్ ఫండ్స్ కంపెనీస్, మనపురం ఫైనాన్స్ అని, ఇలాంటివన్నీ ఎన్బిఎఫ్సిస్ అనమాట. సో ఇలాంటి ఎన్బిఎఫ్సిస్ విత్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవి ఏదైనా ఆర్బీఐ దగ్గర పర్మిషన్ కోసం అప్లై చేయొచ్చు. దెన్ దేర్ టార్గెట్ ఆర్ స్మాల్ బిజినెసెస్ అండ్ ఎంఎస్ఎంఈస్. సో వీళ్ళు ఎవరి కోసం అనేసి వీళ్ళ మెయిన్ టార్గెట్ ఎవరు, బిగ్ బిజినెసెస్ అండ్ ఇండస్ట్రీస్ కాదు. అంటే మోర్ దెన్ 100 crores పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసి బిగ్ బిజినెసెస్ కానీ ఇండస్ట్రీస్ కోసం కాదు, ఓన్లీ స్మాల్ బిజినెసెస్ అండ్ ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈస్ ఇస్ నథింగ్ బట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనమాట. అంటే మనం చిన్నగా ఇంట్లో చేసుకునే హౌస్ హోల్డ్ పర్పసెస్లో యూజ్ చేసుకునే చిన్న బిజినెసెస్,
ఇలాంటి వాటి కోసం ఎంఎస్ఎంఈస్ అండ్ స్మాల్ బిజినెసెస్ కోసం మెయిన్ టార్గెట్ చేసుకొని ఈ బ్యాంక్స్ అనేటి వాటిని స్టార్ట్ చేశారు. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద, సో ఏ కమిటీ సేమ్ మనం పేమెంట్స్ బ్యాంక్స్లో ఏదైతే చెప్పుకున్నామో అదే కమిటీ దీనికి కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చింది, నచికేత్ మోర్ కమిటీ. ఓకే. అండ్ ఆల్సో రెగ్యులేషన్ సెక్షన్ 22 ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద దీనికి లైసెన్స్ ఇవ్వబడింది. ఈ రెండు సేమ్ యాజ్ పేమెంట్స్ బ్యాంక్స్. సో కమిటీ ఏది అంటే నచికేత్ మోర్ కమిటీ అండ్ ఆల్సో లైసెన్స్ అండర్ సెక్షన్ 22 ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. సో తర్వాత ఆర్బీఐ కొన్ని కండిషన్స్ని పెట్టిందనమాట. సో ఆ కండిషన్ ఏంటనేది చూద్దాం. మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ 100 crores. సో రిలేట్ చేసుకుంటూ ఉంటే పేమెంట్స్ బ్యాంక్స్కి మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి క్యాపిటల్ ఎంత అనేది రిలేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో అక్కడ కూడా 100 crores మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో కూడా 100 crores మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్. అండ్ ఈ ఎక్కడ వీళ్ళు బ్యాంక్ని పెట్టినా, బ్రాంచ్ని పెట్టినా, లేదంటే వాళ్ళ బ్యాంక్ పబ్లిసిటీలో కానీ అడ్వర్టైజింగ్లో కానీ ఎక్కడ కూడా బ్యాంక్స్ అని మెన్షన్ చేయకుండా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అని కంప్లీట్గా మెన్షన్ చేయాలి అని ఆర్బీఐ ఖచ్చితంగా స్ట్రిక్ట్గా చెప్తుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏయూ అనేది ఒక ఆల్రెడీ ఎన్బిఎఫ్సిగా వర్క్ చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్గా వాళ్ళకి పర్మిషన్ దొరికింది. సో వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేసినా కూడా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని మెన్షన్ చేయాలి కానీ ఏయూ బ్యాంక్స్ అని మెన్షన్ చేయడానికి లేదు. సో దే కెనాట్ సెటప్ సబ్సిడరీస్ టు అండర్టేక్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీస్ యాక్టివిటీస్. అంటే వీళ్ళ కింద సబ్సిడరీస్ లాగా ఇంకొకరిని సబ్సిడరీగా పెట్టుకోవడానికి లేదు. అంటే వీళ్ళ కింద వేరే సర్వీసెస్ ఇవ్వడం కోసం ఎన్బిఎఫ్సిస్ని వీళ్ళు సబ్సిడరీగా పెట్టుకోవడానికి లేదు. అండ్ దెన్ 75% of its ANBC should be advanced to the priority sector as categorized by RBI. అంటే 75% ఆఫ్ ది ఏఎన్బిసి ప్రయారిటీ సెక్టర్ అంటే అగ్రికల్చర్, సేమ్ ఎంఎస్ఎంఈ అగ్రికల్చర్ ఇవి మాట్లాడుతున్నాం కదా, వాళ్ళకి 75% ఖచ్చితంగా వాళ్ళకే ఇవ్వాలి అని ఆర్బీఐ అంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎన్బిసి అంటే ఏంటి? ఏఎన్బిసి అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అవుతుంది. అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే నెట్ బ్యాంక్ క్రెడిట్ని ప్లస్ నాన్ ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్, ప్రయారిటీ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ అని, తర్వాత బిల్స్ పర్చేస్డ్, బిల్స్ డిస్కౌంటెడ్, అది చాలా పెద్ద కాన్సెప్ట్ అవుతుంది. సో దానికి మనం సపరేట్గా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కోసం ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోకి ముందు ఏఎన్బిసి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లోకి వెళ్తే ఆ టోటల్ ఏఎన్బిసి గురించి ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఏఎన్బిసి అంటే అబ్రివేషన్ మాత్రం చూడండి, అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 crores స్టార్ట్ చేశారు. ఆ 100 crores 75 crores అనేది ఖచ్చితంగా ప్రయారిటీ సెక్టార్కే ఉండాలి అనేది ఆర్బీఐ ఇస్తున్న గైడ్లైన్ అనమాట. దెన్ మ్యాక్సిమం లోన్ సైజ్ టు ఎ సింగిల్ పర్సన్ కెనాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ టోటల్ క్యాపిటల్ ఫండ్స్. సో టోటల్ క్యాపిటల్లో 10% సింగిల్ పర్సన్కి 10% కంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 crores స్టార్ట్ చేసాం, ఆల్రెడీ 100 crores క్యాపిటల్ ఉంది అనుకుంటే ఆ 100 crores 10 crores కంటే ఎక్కువ సింగిల్ పర్సన్కి ఇవ్వకూడదు. అండ్ గ్రూప్స్కి ఇస్తుంటారు లోన్స్. గ్రూప్స్గా ఇచ్చేటప్పుడు అయితే ఒక గ్రూప్కి 15% అంటే 15 crores కంటే ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్తుందన్నమాట గైడ్లైన్స్. అండ్ దెన్ అట్లీస్ట్ 50% ఆఫ్ ఇట్స్ లోన్ షుడ్ కాన్స్టిట్యూట్ లోన్స్ అండ్ అడ్వాన్స్ అప్ టు 25 lakhs. అంటే అట్లీస్ట్ 50%, 25 lakhs అనేది మ్యాక్సిమం లిమిట్ పెట్టి ఆ 25 lakhs వరకు ఇచ్చేవి. ఇప్పుడు నంబర్ ఆఫ్ లోన్స్లో 50% ఖచ్చితంగా 25 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఇప్పుడు ఒక 100 మెంబర్స్కి లోన్స్ ఇస్తున్నారు అంటే దానిలో 50% అంటే 50 మెంబర్స్కి లోన్స్ 25 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు, మ్యాక్సిమం ఆఫ్ 25 lakhs ఉండాలి అనేది. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్, small banks can undertake financial services like distribution of mutual fund units, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఏమేమి సర్వీసెస్ ఇస్తాయి అనేది. సో మ్యూచువల్ ఫండ్స్ని, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని, పెన్షన్ ప్రోడక్ట్స్ని ఇలాంటివన్నిటిని విత్ ద ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ఆర్బీఐ అప్రూవల్తో ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వచ్చు, ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ దెన్ ఏ స్మాల్ బ్యాంక్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాంక్ బట్ ఓన్లీ ఆఫ్టర్ ఆర్బీఐస్ అప్రూవల్. ఇక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాంక్గా కూడా వర్క్ చేయొచ్చు,
if RBI approval ఉంటే. And then next point, a fundamental requirement is that it must have 25% of its branches, అంటే 3 years, వితిన్ 3 yearsలో 25% బ్రాంచెస్ ఖచ్చితంగా అన్బ్యాంక్డ్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ కానీ ఎక్కడైతే బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది లేదో అలాంటి అన్బ్యాంక్డ్ ఏరియాస్లో ఖచ్చితంగా 25% ఆఫ్ బ్రాంచెస్ అనేది పెట్టాలి. And then the promoter minimum initial contribution should be 40% of the paid up equity capital. అంటే ఆల్రెడీ మనం పేమెంట్స్ బ్యాంక్లో దీన్ని చూసాము, అంటే ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ అనేది. సో ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ అనేది చూసాము. సో ఇక్కడ 40% ఆఫ్ ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ అనేది మినిమం అనమాట. ఖచ్చితంగా 40% అనేది ఉండాలి ప్రమోటర్ కాంట్రిబ్యూషన్. అండ్ అడిషనల్గా ఇప్పుడు ఆ 40% కాకుండా రిమైనింగ్ అమౌంట్లో షేర్ హోల్డర్స్కి పర్ ఇండివిజువల్ ఒక షేర్ హోల్డర్కి మ్యాక్సిమం ఆఫ్ 10% క్యాపిటల్లో అలో ఉంటుంది. పర్ హెడ్ ఒకరికి, ఒక షేర్ హోల్డర్కి మ్యాక్సిమం ఆఫ్ 10% ఉంటుంది. అండ్ ఇవి కొన్ని ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ నేమ్స్, అంటే లైసెన్స్ వచ్చిన తర్వాత ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, క్యాప్ ల్యాబ్, ఈక్విటాస్, ఇవన్నీ కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నవి. సో ఇప్పుడు రివైండ్ చేయకుండా ఈ క్విజ్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేద్దాం. వాట్ షుడ్ బి ద ప్రమోటర్స్ మినిమమ్ ఇనీషియల్ కాంట్రిబ్యూషన్ టు ద పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్? సో క్వశ్చన్ అర్థం చేసుకోండి, రివైండ్ చేయకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ క్వశ్చన్, రైట్ ఆఫ్టర్ ద ఇన్సెప్షన్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ 25% ఆఫ్ ది బ్రాంచెస్ ఆఫ్ ది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్ టు బీ ఇన్ రూరల్ ఏరియాస్? ఎన్ని ఇయర్స్కి, అంటే స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్కి 25% ఆఫ్ బ్రాంచెస్ రూరల్ ఏరియాస్లో ఉండాలి? అండ్ థర్డ్ క్వశ్చన్, ఎనీవన్ అపార్ట్ ఫ్రమ్ ది ప్రమోటర్స్ ఆఫ్ ది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కెనాట్ హ్యావ్ ఎ షేర్ హోల్డింగ్ మోర్ దాన్ డాష్ ఆఫ్ ది పెయిడ్ అప్ క్యాపిటల్, అంటే ఎంత పర్సెంట్ అనమాట. అంటే వాళ్ళ ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ కాకుండా షేర్ హోల్డింగ్ ఎంత పర్సెంట్ని దాటకూడదు అనేది థర్డ్ క్వశ్చన్. ఐ హోప్ మీరు ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలిగి ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకవేళ నచ్చితే లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.